హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు మనం మన డైలీ లైఫ్లో ఎంతో ఉపయోగపడే కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే, నిమ్మకాయని ఏ విధంగా కట్ చేస్తే దానిలోంచి మనం మొత్తం జ్యూస్ని ఈజీగా తీసుకోవచ్చో చూద్దాం. మనం మామూలుగా ఈ విధంగా కట్ చేసి జ్యూస్ తీస్తే అంత జ్యూస్ దాంట్లోంచి రాదండి, అయినా మనం పడేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే, పైన టిప్ కనిపిస్తుంది కదా, దాని పక్క నుంచి ఇలా రౌండ్గా 4 సైడ్లో కట్ చేయండి. మధ్యలో ఈ విధంగా గట్టిగా ఉంటుందండి, దీనివల్ల మనం జ్యూస్ అంతా తీయలేకపోతాం. ఇలా కట్ చేసి తర్వాత జ్యూస్ తీసామనుకోండి, ఈజీగా మొత్తం జ్యూస్ దాంట్లోంచి తీసేయచ్చు, పని ఈజీగా అయిపోతుంది. పిల్లలు గోడలపైన క్రేయాన్స్తో గీస్తుంటారు, అవి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అవి ఈజీగా ఎలా క్లీన్ చేయాలంటే, కొంచెం టూత్ పేస్ట్ని ఏ కంపెనీ అయినా పర్లేదండి తీసుకొని తడిగుడ్డ పైన వేసి కానీ స్క్రబ్బర్ని తడి చేసి దానిపైన వేసుకొని కానీ క్రేయాన్స్ మార్కర్ల పైన రుద్దితే ఈజీగా పోతాయి. తర్వాత క్లీన్ క్లాత్తో తుడిచేయండి. మనం జనరల్గా అప్పడాలు అవి వేయించినప్పుడు టిష్యూ పేపర్ వేసి ఇలా పడుకోబెట్టి పెట్టుకుంటుంటాం. పైన కొంచెం ఆయిల్ అది మిగిలిపోతుంటుంది. ఆయిల్ ఫుల్గా పోవాలంటే ఇలా చిన్న గిన్నెలో కింద టిష్యూ పేపర్ పెట్టి అప్పడాలను ఇలా నిలబెట్టామంటే ఆయిల్ కొంచెం కూడా అప్పడాల్లో ఉండదండి, మొత్తం కిందకి దిగిపోతుంది. చూడండి, ఆయిల్ లేదు కదా. ఈ పడుకోబెట్టి ఉంచిన వాటిపైన కొంచెం సేపు అయిన తర్వాత కూడా ఆయిల్ అలాగే మిగిలి ఉంటుంది. ఇలా అప్పడాలని చిన్న గిన్నెలో నిలబెట్టామంటే ఆయిల్ మొత్తం దిగిపోతుందండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం కొత్తగా షూ పాలిష్ తెచ్చుకున్నప్పుడు అది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పాలిష్ ఈజీగా చేసేసుకుంటాం. అది 2-3 నెలలు అయ్యేసరికి ఎండిపోయి పాలిష్ చేయడం కష్టంగా ఉంటుంది. అది సాఫ్ట్గా కావాలంటే ఏం చేయాలంటే, ఆలివ్ ఆయిల్ని తీసుకొని 4-5 డ్రాప్స్ రాత్రిపూట ఆ పాలిష్లో వేసి కవర్ చేసి రాత్రంతా అలా ఉంచితే మార్నింగ్కి సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఈజీగా పాలిష్ చేసేసుకోవచ్చు. మనం మెటల్ జ్యువెల్స్, కమ్మలు, చైన్లు చాలా ఇష్టంగా కొనుక్కుంటుంటాం. కొంచెం తక్కువ రేటు పెట్టి కొన్నాం అనుకోండి, కలర్ తొందరగా పోయి నల్లగా అయిపోతుంటాయి. అలా నల్లగా కాకుండా ఎక్కువ రోజులు బాగుండాలంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని ఆ మెటల్ పైన పూస్తే నల్లగా కాకుండా పాలిష్ అలానే ఎక్కువ రోజులు ఉంటుందండి. మనకు నెయిల్ పాలిష్ పూసినట్టు కూడా తెలియదు. చాలా రోజులు బాగుంటాయి ఇవి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కొక్క సీజన్లో అల్లం చాలా ఎక్కువ రేటు ఉంటుంది, ఒక్కొక్క సీజన్లో అల్లం చాలా తక్కువ రేటు ఉంటుంది. తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కొనుక్కొని వాటిపైన తొక్కు తీసి గ్రేటర్లో పెద్దది ఉంటాయి చూడండి హోల్స్, దాంతో తురుముకోవాలి. ఇలా తురిమి 2-3 రోజులు ఎండబెడితే బాగా ఎండిపోతాయండి. ఇది నేను ఒక్కరోజు ఎండబెట్టాను, ఇంకా ఎండాలి. అవి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే కూరల్లో కానీ టీలో కానీ మనం మామూలుగా అల్లం యూస్ చేసే దగ్గరల్లో యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.